ఈ మూవీ షూటింగ్‌లో చూసుకున్నట్లయితే చాలా లొకేషన్స్ కవర్ చేశారు కదా! ఎక్కడైనా ఏదైనా సీన్ మీకు ఇబ్బందికరంగా గాని, లేకపోతే ఈ సీన్ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. అలాంటి సీన్ ఏమైనా ఉందా? అలాంటి సీన్స్ ఏం లేవు. ఫన్నీ మూమెంట్స్, ఫన్నీ ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి. హ్మ్. ఈవెన్ 'చుక్కా' సాంగ్ షూట్ జరిగేటప్పుడు మంచం మీద పడాలన్నమాట. మంచం విరిగిపోయింది. యాక్చువల్లీ సాంగ్ చేసేటప్పుడు తను నేను నొలక నేను ఇలా మంచం అది. అంటూ వెళ్తుంటాను. తను కూడా నన్ను ఇమిటేట్ చేయడానికి ఇలా వస్తా ఉంటది. ఒక మంచం నిలబడి ఉంటది. సో ఆ మంచం మీద ఒకేసారి పడాలి. అది విరుగుతదని నాకు ముందే తెలిసింది. ఎలా తెలిసిందో ఐ డోంట్ నో. నేను బట్ ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. సార్ అన్నారు డిఓపి సార్, మేడం మీకు ముందే ఎలా తెలిసింది, ముందే అది విరిగిపోతుంది అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చేశారు అని చెప్పి అన్నారు. చాలా అలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే చాలా ఉన్నాయి. ఈవెన్ అరకు షూట్ జరిగేటప్పుడు అలా. క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది మేడం. ఆ ఫైట్ చేసేటప్పుడు నాకు అసలు వాటికి స్టంట్స్ గురించి తెలియదు. డైరెక్ట్గా చేయడం. మాకు డిఓపి గారు చెప్తున్నారు, మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి. అదేం లేదు, వెంటనే ఫినిష్ అయిపోవాలి, ఎంతసేపు అని చేస్తాను. నాకు ఒక కట్టె ఉంటుంది, ఆ కట్టె ఇక్కడ తగిలింది మేడం. అసలుకి 4 times తగిలింది రియల్గా. అది ఈ హ్యాండ్ పని చేయట్లేదు అసలు, ఆల్మోస్ట్ పడిపోయింది. అయినా కూడా మేము ఆ ఫైట్ అనేది 1 dayలో ఫినిష్ చేసేసాం. ఓకే. టోటల్‌గా 53 డేస్ అన్నారు. 51 days. ఓకే. ఇప్పుడు అంటే మొత్తం ఈ జర్నీ ఎన్ని డేస్ పట్టింది మీకు థియేటర్‌కి తీసుకురావడానికి? షూట్ స్టార్ట్ చేసినప్పటికి ఎన్ని మంత్స్‌లో ఫినిష్ చేశారు? 2013 జనవరి 18 మనం మూవీ స్టార్ట్ చేసాం. అప్పుడా? 2013 సారీ 23 సారీ 23 సారీ 10 సంవత్సరాల ఒక మూవీకి. ఓకే. ఓకే. నేను 23 జనవరి 18 స్టార్ట్ చేసాం మేడం. 1 year పట్టిందా? ఆల్మోస్ట్ 1.5 year. మాకు పోస్ట్ ప్రొడక్షన్ లో లేట్ అయింది మేడం. షూట్ 2 months కంటిన్యూస్ 1-2 షెడ్యూల్స్ లో ఫినిష్ చేసాం. షూట్ కంప్లీట్ అయింది. మధ్యలో ఏంటంటే కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లం రావటము ఇట్లాంటివి వచ్చి ఆ సమస్యల వల్ల కొంత లేట్ అయింది మేడం. అంతే, అంతకుమించి షూట్ మాత్రం ఫాస్ట్ గానే అయిపోయింది. ఓకే. మీరు బేసికల్లీ బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను అన్నారు కదా, ఎప్పుడన్నా సరే అనవసరంగా ఇండస్ట్రీలోకి వచ్చాను, జాబే చేసుకుని ఉంటే బాగుండేది అని ఎప్పుడన్నా అనిపించింది? లేదండి, ఎప్పుడు అనిపించలేదు. సినిమా నా ఫ్యామిలీ అనుకున్నాను. ఇంకా ఒక్క ఆన్సర్ చాలా అనుకుంటా మీకు. ఈ ఫ్యామిలీలో నంబర్ ఆఫ్ ఏమన్నా అది నా ఫ్యామిలీ, దిస్ ఇస్ మై ఫ్యామిలీ, దట్స్ ఇట్. మీకు ఎటువంటి రోల్స్ ఛాలెంజింగ్ గా అనిపిస్తాయండి? నాకు యాక్చువల్లీ విజయశాంతి గారు అంటే చాలా ఇష్టం అండి. అవకాశం వస్తే కర్తవ్యం మూవీ చెయ్యాలని నా డ్రీమ్. అలాంటి రోల్స్ చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. అండ్ శ్రీదేవి గారి సాంగ్ రోజు, శ్రీదేవి గారు ఏవో ఒకటి చూసి గానీ నేను నిద్రపోతాను. శ్రీదేవి గారు బాగా ఇష్టం. ఓకే. మీరు ఎటువంటి రోల్స్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఎటువంటి మూవీస్, ఏ కైండ్ ఆఫ్ మూవీస్ తీయాలనుకుంటున్నారు? నాకు ఫ్యూచర్ లో శివుని భక్తునిగా ఒకటి చేయాలని మేడం. ఓకే. భక్త ప్రహ్లాద అనేసి అప్పట్లో ఒక మూవీ ఉంది, ఆ టైప్ లోనా? కొంచెం డిఫరెంట్ అసలుకి. ఇప్పుడు ఈ జనరేషన్ కనెక్టివిటీ కావాలి. సో ఆధ్యాత్మికంలోకి ఈ జనరేషన్ తీసుకురావాలంటే కొంచెం ఇబ్బంది పడే, కానీ వాళ్ళని అలా డైవర్ట్ చేయాలి మనం. సో ఖచ్చితంగా తీసుకోవాలి శివుని భక్తునిగా ఒకటి. సో బేసిక్గా మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ అండ్ సమాజానికి గుడ్ విల్ చూపించే మూవీస్. అంటే ఇప్పుడు సొసైటీ డ్రగ్స్ వైపు కానీ, మిగతా పిల్లలు ఈ పబ్జీ గేమ్స్ వీటికి మొబైల్స్కి ఎక్కువ కనెక్టెడ్ అయ్యి పేరెంట్స్ కంట్రోల్లో లేకుండా పోతున్నారు. వీళ్ళకి ఏంటంటే ఒక మోటివేటివ్ తల్లిదండ్రుల దగ్గర నుంచి రావాలి. ముందు భక్తి భావం, మేము చదువుకునేటప్పుడు చిన్నప్పుడు ఎక్కువ భక్తి భావంతో కూడుకునే విధానాన్ని నేర్పించేవాళ్ళు. ఇప్పుడు అది లేవడం వల్ల ఈజీ మనీ కనెక్ట్ అయిపోయి ఎంత చదువుకున్నా కూడా విజ్ఞానం లేని విద్య అనవసరం అసలుకి. ఏదైనా జాబ్లో కుదురుగా ఉన్నారంటే ఆ జాబ్లో ఉన్నా కూడా విపరీతమైన ప్రెజర్స్తో ఉన్నారు. ఎవరు కూడా సఫిషియెంట్గా హ్యాపీగా లైఫ్ లేరు. సో వాళ్ళని మోటివేట్ చేయాలి, భక్తి వైపు తీసుకెళ్ళి ఈ చెడు మార్గంలో అలా తీయాలని ఒకటి. నెక్స్ట్ మూవీలో జర్నలిస్ట్ క్యారెక్టర్ చేస్తున్నాను. నెక్స్ట్ మూవీ ఆల్రెడీ స్టార్ట్ చేస్తారా? ఆల్రెడీ రిజిస్టర్ అయింది. సో మీరు మీ ఫేవరెట్ హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరు? మహేష్ బాబు గారు. ఓకే. ఆయన మూవీస్ లో ఫేవరెట్ మూవీ ఏంటి? మురారి మూవీయా? ఓకే. ఒకవేళ ఆయన మూవీలో రోల్ వస్తే ఇంత హ్యాపీగా ఫీల్ ఆనందానికి హద్దులుండవు. మరి ఇచ్చారా 100% ఈ మూవీలో ఏదైతే యాక్ట్ చేయాలనుకున్నారో? నేను ఏదైతే అనుకున్నానో, అంటే నాకు ఈ రోల్ అయితే బాగుంటుంది అని నేను ఎప్పుడైతే, అంటే మీకు చెప్పాను కదా డ్రీమ్ రోల్ అంటారు కదా, అది ఫస్ట్ టైం ఫస్ట్ మూవీలో రావడం నాకు ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఓకే. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటండి నెక్స్ట్ టైం? ఇందాకనే అన్నారు ఏదో మూవీ ఉంది అని. ఫీల్డ్ ఆఫీసర్ మేడం. ఓకే. ఒక లేడీ, ఒక పొలిటికల్, ఒక పెద్ద క్రీడాకారుడు లేదా ఇంకొక జాబ్ హోల్డర్ చేయలేని డెవలప్మెంట్ని ఒక లేడీ ఫీల్డ్ ఆఫీసర్ ఎలా సొసైటీని మార్చింది, ఒక విలేజ్ని. ఓకే. సో అది దాదాపు నేను
ఈ టిక్కీ ఇన్స్టా టిక్ టాక్ నుండి ఉంటే కూడా వాళ్ళ నుండి ఒక 100 మందిని ప్యూరిఫై చేసి తీసుకుంటున్నాను మేడం. ఓకే. సో ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ మొత్తం ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ మేడం. దాంట్లో జర్నలిస్ట్ క్యారెక్టర్ నా మెయిన్ లీడ్ ఉంటుంది అంతే. దాంట్లో హీరో హీరోయిన్ ఏముండదు. సో టోటల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇప్పుడు చాలా మూవీస్ వస్తున్నాయి, పెద్ద మూవీస్ చిన్న మూవీస్ చాలా వస్తున్నాయి, చిన్న మూవీస్ కూడా హిట్ కొడుతున్నాయి. సో డెబ్యూ మూవీస్ కూడా హిట్ కొట్టిన సిచ్యువేషన్స్ రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తున్నాం. మీ మూవీకి స్పెసిఫిక్ గా థియేటర్స్ కి వచ్చి ఫ్యామిలీస్ ఎందుకు చూడాలని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ అభ్యర్థన చేస్తాం మేడం మా మూవీకి రావాలని. తర్వాత ఆ వచ్చిన ప్రేక్షకుడే చెప్తాడు మా మూవీకి ఎందుకు రావాలి అనేది. సింపుల్ గా షార్ట్ అండ్ స్వీట్ గా తేల్చేశారు మీరు. మంచి కమర్షియల్ వాల్యూస్ ఉన్న ఫిలిం మేడం. అట్ ద సేమ్ టైం ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అనుకునే గురువు పడే సంకల్పమే మా సినిమా సార్ చెప్పారు. అంతెందుకు మేడం, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు. మా పాప వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, బాబు వచ్చేసి 9th క్లాస్ చదువుతున్నాడు. వాళ్ళకి నేను ప్రైవేట్ స్కూల్స్ లో వేసే శక్తి సామర్థ్యాలు కూడా నాకు లేవు. ఈ శక్తి సామర్థ్యం లేకుండా ఈ మూవీ ఎలా చేయగలిగారండి అని మీకు ఒక డౌట్ రావచ్చు. మేమేదో ఒక 10 lakhs తోటి మూవీ అనుకున్నాము, అది ఈరోజు దగ్గర నియర్ 1 CR అవుతుంది. సో నిన్నటి వరకు మా పిల్లలు గవర్నమెంట్ హై స్కూల్లో చదివారు. ₹1 పెట్టలేని పొజిషన్లో కూడా, అంటే విద్య అనేది ఫ్రీ ఎడ్యుకేషన్ చేయాలి మేడం. సొసైటీలో విజ్ఞానం ఇచ్చేస్తే చాలు, సొసైటీకి వాళ్ళే ఇస్తారు తిరిగి. అక్కడే మన రక్తానంతా దారబోసి ఈరోజు ఏ ఫ్యామిలీలో మాట్లాడుకున్నా కూడా పిల్లల ఎడ్యుకేషన్కి వాళ్ళు చక్కగా చదివేయాలని కోట్లు దారిపోస్తున్నారు. ఇంత దారిపోసినా కూడా ఆ వ్యక్తి ఏమైనా పర్ఫెక్ట్గా అవుతున్నారంటే మళ్ళీ చెడు మార్గంలోకి వెళ్తున్నారు. సో ఈ మెసేజ్ తెలిపే విధంగా ఉంటుంది ఈ మూవీ. మీరు చెప్పాలంటే ఏం చెప్తారండి మూవీ గురించి? మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండి. అంటే మనకి విద్య ఎంత ఇంపార్టెంట్ మీకు తెలియదు ఏం లేదు. ఒక గురువు గారు, రిటైర్డ్ అయిన గురువు గారు పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ దాని మీద ఆయన చాలా ఈ ల్యాండ్ మాఫియా కబ్జాలు ఇరుక్కుపోయి సంఘర్షణే మేడం. అయితే ఇది ఒక ట్విస్ట్ తప్పనే ఇది ఈ మూవీ. అంటే మీరు చూస్తే మీకు డెఫినెట్ గా చూస్తానండి. August 9